ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. పాస్టర్ జబరాజ్ గారిపై ఇద్దరు యువతులు 14 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు బాలికలు వెళ్ళి అతనిపై ఆరోపణలు చేయడం జరిగింది. అయితే పాస్టర్ జబరాజ్ గారు క్రైస్తవులను ఎంతో అభివృద్ధి పరుస్తూ ఆత్మీయంగా కడుతూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం కూడా జరిగింది. ఆయన రాసిన పాటలు లేదా పాడిన పాటలు అనేవి క్రైస్తవులకు ఎంతో ఆదరణకరంగా నిలిచినాయి. అటువంటి వ్యక్తిని ఈ విధంగా మనం టీవీలో చూడటం అనేది ఎంతైనా కానీ బాధాకర విషయం. అయితే కనుక గడిచినటువంటి కాలంలో ఉత్తరప్రదేశ్లోని ఒక కుటుంబం ఇంట్లో ప్రార్థన చేసుకుంటేనే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. రెండవదిగా మధ్యప్రదేశ్లో విరామ బైబిల్ పాఠశాల పెడితే కనుక చిన్నపిల్లల కోసం VBS పెడితే కనుక దానిని బలవంతపు మార్పిడి అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. మూడవదిగా ఇటీవల కాలంలోనే పంజాబ్లో ఒక పాషి గారిపై దాడి చేసి ఒక చర్చిని ధ్వంసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి విధంగా అనేక పనులు క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతుంటున్నాయి. మనం గమనిస్తే కనుక గత నెలలో కూడా ఇటువంటి సంఘటనలు మనము తెలుగు రాష్ట్రాల్లో గమనించాం. అయితే బైబిల్లో యేసుప్రభు వారు ముందే చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వాక్యం చూస్తే కనుక లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల లోకం నన్ను కూడా ద్వేషించును అని, మనల్ని ఏమైనా ముట్టుకుంటే కనుక ఆయన కనుపాపట ముట్టుకున్న వారితో సమానము అని. మనందరం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థనే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మనం చేయవలసినటువంటి కనుక దేశంలో క్రైస్తవులకు ఒక చక్కటి ఐక్యత ఉండాలి. అదిగా ఆయనపై మోపినటువంటి ఆరోపణలు నిజమైతే కనుక తప్పనిసరిగా శిక్షించబడాల్సిందే. ఒకవేళ కనుక అబద్ధమైతే కనుక ఆయనను దేవుడు కాపాడాలని చెప్పి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు నిజమా కాదనేటువంటి విషయాలు ఏది కూడా మనకు ఎక్కడ కూడా కనబడట్లేదు. అయితే కనుక అతన్ని పోయిన సంవత్సరం నుంచే వెతుకుతున్నట్టుగాను, అలానే ఆయన ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇతర దేశాలకు పారిపోకుండా అటువంటి చర్యలు మనం గమనిస్తే కనుక ఇది నిజమే అన్నట్టుగా మనకు తెలుస్తుంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు న్యాయం చేయాలన్నటువంటి ఒక ఆశ కలిగి మనందరం కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేవుడు క్రైస్తవుల పక్షంగా నిలబడును గాక. ఆమేన్.